బీసీ సంఘానికి లీడర్గా ఉమ్మడి రాష్ట్రంలోనూ విడిపోయిన తర్వాత కూడా బీసీలకి రాజ్యాధికారం కావాలి, బీసీలకి పెద్దపీట వేయాలి, అన్ని పార్టీలు బీసీలు గౌరవించాలి, వాళ్ళకి సరైన న్యాయం చేయాలని పోరాటాలు చేసిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య. ఆయనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు రాష్ట్రాల్లోనూ ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ ఇవ్వటం వల్ల పార్లమెంట్లో రాజ్యసభలో బీసీల గళాన్ని వినిపిస్తారు, బీసీలకి మంచి జరుగుద్ది, నేను బీసీలకు మేలు చేసే దాంట్లో ఆ రకంగా మరి ఆయన గళం వస్తుందని చెప్పి మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పిలిచి రాజ్యసభ ఇస్తే మరి ఆర్ కృష్ణయ్య గారు మొన్నటికి మొన్న కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు బీసీల తరపున రాజ్యసభలో నా గళాన్ని వినిపిస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరికి లొంగేది లేదని చెప్పిన వ్యక్తి ఇవాళ బీసీలందరికీ కూడా మోసం చేస్తుంతో పాటు బీసీ సంఘ నాయకులు కూడా మండిపడుతున్నారు రాష్ట్రంలో. ఇవాళ ఆయన చెప్పే సాక్ చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. నేను తెలంగాణలో ప్రాతినిధ్యం వహిస్తున్నాను, నువ్వు ఢిల్లీకి నిన్ను రాజ్యసభకి చేశారయ్యా, రాజ్యసభ సభ్యుడిని, భారతదేశంలో ఎక్కడ ఎవరి గురించైనా మాట్లాడే హక్కు ఇచ్చారు, నీకు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కమ్ముడిపోయిన మనిషి ఆర్ కృష్ణయ్య. ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి బీసీల అండతోటి నువ్వు పెరిగిన వ్యక్తువు నువ్వు, కానీ చంద్రబాబు నాయుడు కొనుగోలుకి లొంగిపోయిన వ్యక్తిగా నీకు ఈ వయసులో అది అవసరమా అని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ బీసీల గౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తిగా మిగిలిపోతావు. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోయే వ్యక్తి ఎవరంటే ఒక ఆర్ కృష్ణయ్య. నీకు మంచి పేరు ఉంది మొన్నటిదాకా, నువ్వే ఇంతకుముందు ఒకసారి ద్రోహం చేసావు. అప్పుడు కూడా నువ్వు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి అక్కడ అధ్యక్షుడిగా ఉండి పోటీ చేసి మళ్ళీ అతని నుంచి బయటకు వచ్చి నువ్వు ఇప్పుడు అంటున్నావు నేను బీసీల తరపున పోరాటం చేయడానికి ఏ పార్టీ వేదిక లేకుండా ఉండాలని కొన్నంటున్నావు నువ్వు. కానీ అప్పుడు ఎందుకు వెళ్ళావు నువ్వు, ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ప్రజలు మాత్రం క్షమించరని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా క్షమించరు. నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపించకుండా అమ్ముకున్నావు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలి, బీసీలకి పెద్దపీట వేయాలనే ఉద్దేశం మీద ఇవాళ మోపిదేవి వెంకటరమణ గారు కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, మన ఆర్ కృష్ణయ్య గారికి అయితేని, అలాగే బీరా మస్తాన్ రావు గారికి అయితేని, వీళ్ళందరినీ కూడా రాజ్యసభకు పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా ముఖ్యమంత్రిగా వచ్చి. నువ్వు ఏనాడు కూడా బీసీల పట్ల ఓట్లేసే యంత్రాల్లాగా వాడుకున్నావు, కానీ ఈనాడు బీసీని రాజ్యసభకు పంపించిన వ్యక్తిగా ఉండిపోతావు. కానీ ఇవాళ బీసీలకి చంద్రబాబు నాయుడు కూడా తీరని ద్రోహం చేస్తున్నారు. ఇవాళ ఆర్ కృష్ణ అయినా, మరి మోపిదేవి వెంకటరమణ అయినా, బీరా మస్తాన్ రావు అయినా, ఇవాళ వీళ్ళని నువ్వు కొనుగోలు చేసి పెత్తందారులకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నందుకు బీసీలు మిమ్మల్ని క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా బీసీలకి ఆశించి ఏమీ కూడా వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశం మీద ఆయన తీసుకున్న దాన్ని వమ్ము చేసి ఇవాళ అడ్డగోలుగా నువ్వు కొనుగోలు చేసి పెత్తందారులు అమ్ముకుంటానికి నువ్వు ప్రయత్నిస్తున్నావంటే ఇది దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తున్నాను. నువ్వు ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇస్తే దీనికి అన్యాయం చేస్తున్నావు, తూట్లు పొడుస్తున్నావు అంటే ఒక పక్కన ఈ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులను కొనుగోలు చేస్తూ
ఓ పక్క రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తూ రకరకాలుగా ఈ వచ్చిన 4 నెలల్లో ప్రజల గుండెల్ని పిండేస్తున్నావు నువ్వు. ఏమాత్రం కూడా ప్రజల దృష్టిని ఆలోచించకుండా, ప్రజల గురించి ఆలోచనే లేకుండా ఓన్లీ నీ లాభసాటి కోసం నువ్వు ఏదైతే ఎంపీలని అమ్ముకుంటానికి మధ్యలో బేరగాడిగా అక్కడ కొంటాం, ఇక్కడ లాభానికి అమ్ముకుంటాం, ఇదే పనిగా పెట్టుకున్నాం. ఆర్ కృష్ణయ్య గారు, మిమ్మల్ని 2 రాష్ట్రాల బీసీలు ఎవ్వరూ కూడా నిన్ను క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చరిత్రలో ఇలాంటి పని ఎవ్వరూ చేయలేరు. కానీ ఒక పోరాట యోధుడిగా పెద్ద పేరు తెచ్చుకున్న వ్యక్తివు నువ్వు ఈ రోజున ఎందుకు పనికిరాని పని చేశావు. ఇది చాలా దుర్మార్గమైనది, హేయమైనది అని చెప్పి నేను పూర్తిగా ఖండిస్తున్నాను. బీసీలందరి తరపున నిన్ను ఖండిస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మరి బీసీల తరపున కొంతమంది నాయకులు అన్యాయం చేసినందుకు బాధపడుతున్నాను. ఆయన మంచి ఉద్దేశంతో మొన్న పార్లమెంటుకు కూడా చాలామందిని బీసీలను పంపించాలని, బీసీ మహిళలైతే బీసీలనైతే ఎన్నో ఎంపీ సీట్లు ఇచ్చారు. కానీ ఇవాళ బీసీ నాయకత్వంలో ఉన్న కృష్ణయ్య కూడా ఇలా చేయటం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి నీతివంతమనే పాలన ఏనాడు ఉండదు. ఎన్ని పోట్లు పొడుస్తుమే ఆయన నైజాం. ఆయన వచ్చిందే ఎన్నిపోటు పొడుచుకుంటానే వచ్చారు. ఎన్టీ రామారావుని ఎన్నిపోటు పొడిచారు, తర్వాత అందరినీ కూడా ఎన్నిపోటు పొడుచుకుంటా ఆయనకి అందలం ఎక్కి ఒక్కొక్కళ్ళ బోటుతోటి కూడా నిలబడి ఇవాళ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ ఇంత ద్రోహం చేసే కృష్ణయ్యను మాత్రం బీసీలు మాత్రం 2 రాష్ట్రాల బీసీలు కూడా ఎవ్వరూ కూడా ఆయన్ని క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. చాలా హేయమైన పని చెప్తున్నాను. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాధికారం కావాలి, బీసీలకి మంచి జరగాలి, మేలు జరగాలని చెప్పి అందరూ కూడా పోరాటాలు చేస్తారు, రోడ్లు ఎక్కుతారు, బీసీల కోసం మాట్లాడుతూ ఉంటారు, వేదికల మీద మాట్లాడుతూ ఉంటారు. ఏంది మీరు చేసిన పని? బీసీలకి ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి మేలు చేశారు, మంచి చేశారు. ప్రతి దాంట్లోనూ కూడా భాగస్వామ్యం కల్పించారు, బీసీలకు పెద్దపేట వేశారు. ఇదేనా నాయకులు ద్రోహం చేసేది? జగన్మోహన్ రెడ్డి గారు, మేము బీసీలు ఉన్నాను, ఇంకాను మీతోటే ఉంటాం, మీతోటే ప్రయాణిస్తాం, బీసీలకు మేలు జరిగేదానికి మంచి జరిగేదానికి మీ వెంటే ఉంటామని చెప్పి మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ చెప్తున్నాను చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారు చాలా నీచమైన ఆలోచనతో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జన సముద్రం, ఎన్ని అడ్డంకులు పెట్టి జనాన్ని ఆపి కార్లు రాకుండా చేసినా అక్కడికి వెళ్ళేదానికి జన సముద్రం అయిపోతుంది. పిలవకుండానే వేలాది మంది వస్తున్నారు. మొన్న కడప కానీ, వినుకొండ కానీ, గుంటూరు కానీ, మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం కానీ, ఎక్కడికక్కడ వేలాది మంది వస్తూ ఉంటే ఎట్లా దీన్ని తట్టుకునేదనే దుర్బుద్ధితోటి, దుర్మార్గంతో ఈయన మీద ఏదైనా మచ్చ జిమ్మాలనే ఉద్దేశం మీద ఇవాళ తిరుపతి లడ్డు విషయం తీసుకున్నారు. తిరుపతి లడ్డు విషయంలో ఈవో గారు చెప్తున్నారు, ఒక్క ట్యాంకర్ కూడా మేము వాడలేదు, వెనక్కి పంపించేశాం, టెస్టులు ఉంటాయి మా దగ్గర, ఆ టెస్టుల్లో పాస్ అయిపోతే వెనక్కి పంపిస్తాం, ఉప్పుతో సహా అన్నీ కూడా టెస్టులు చేసే బాగోపోతే వెనక్కి పంపించే పరిస్థితి. 3 అంచెలు టెస్టులు ఉన్నాయి. అలాగే లోకేష్ అంటాడు ట్విట్టర్లో, ఒక్క లారీ కూడా పైకి పంపలేదు, మేము మా రిపోర్ట్ల ప్రకారం అది క్వాలిటీ పాస్ అవ్వకపోతే అది వెనక్కి పంపించేశాం, ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి సంబంధం లేదు, అది ఈవోకే సపరేట్ బాడీ అని ఆయన చెప్తాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కలిసిపోయింది, ప్రసాదాలు పనిచేసామని అంటాడు. ఏంటని అంటున్నాను, ఒక ముఖ్యమంత్రిగా, బాధ్యత గల వ్యక్తిగా, తిరుపతి వెంకటేశ్వర స్వామి అందరికీ వెలువెలుపు, అందరి ఇంటి దైవం, ఈ భారతదేశమే కాకుండా ప్రపంచంలో చాలామంది ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తారు, పూజిస్తారు.
ఆయన దర్శనం ఒక ఎత్తు అయితే ఆ లడ్డు ప్రసాదం ఒక ఎత్తు. దాని విషయంలో ఎవ్వరూ కూడా అలాంటి సాహసానికి ఒడికట్టరు. ఏ ఒక్కళ్ళైనా సరే అయినా సరే ఆ కంపెనీ తమిళనాడుది వచ్చి ఫస్ట్ స్టార్ట్ అవుతుమే మొన్న వచ్చిన దాన్నే మన వెనక్కి పంపించే కార్యక్రమం చేశారు. ఎలా కల్తీ జరిగిందని చెప్పి అడుగుతున్నాను. మీ ఉద్దేశం వెంకటేశ్వర స్వామిని బద్నాం చేయటమా? ఆయనకున్న పరపతిని తగ్గించాలనుకుంటున్నారా? లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని పరపతి తగ్గించాలనుకుంటున్నారా? మీరు సూటిగా చెప్పాలి. ఎందుకంటే మీ ఈవో అక్కడ సంబంధించిన ఈవో బాధ్యతలన్నీ అతను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్పారు. మళ్ళీ తర్వాత మీకు తలొగ్గం కోటి చెప్పారు. మళ్ళీ నిన్ననే ప్రింట్ మీడియాకి ఇచ్చిన దాంట్లో ఏమని చెప్తున్నాడు ఆయన? అసలు ఒక్క ట్యాంకర్ కూడా మేము పైకి పంపించలేదు, క్వాలిటీ బాగోలేదని వెనక్కి పంపించాం ఆయన స్పష్టంగా చెప్తున్నారు. మీ కొడుకు, మీ తనయుడు, మీ బిడ్డ లోకేష్ అస్సలు మాకు సంబంధం లేదు, ముఖ్యమంత్రికి కానీ ఈవోకి కానీ మాకు సంబంధం లేదు, అయినా సరే ఆ క్వాలిటీ లేనిది మేము వెనక్కి పంపించాం, ఏ ఒక్క లారీ కూడా మేము పైకి పంపించలేదు, ఆ కల్తీ జరగలేదని ఆయన క్లియర్గా చెప్తా ఉన్నారు. మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఈ ప్రజల భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు మీరు. కొంతమంది ఏదో మాట్లాడేస్తున్నారు, సనాతన ధర్మాల గురించి మాట్లాడేస్తున్నారు, దేని గురించో మాట్లాడేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మీరు వచ్చిన కాడి నుంచి కూడా అమాయక పిల్లల్ని రేప్ చేశారు. 8 ఏళ్ల పిల్లల్ని రేప్ చేసి ఎక్కడ పాడేశారో తెలియదు, ఇప్పటివరకు కూడా బాడీ దొరకలేదు. నడి రోడ్డు మీద చేతులు కాళ్ళు నరికేస్తున్నారు. మరి ఎంతోమంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయిపోయి హాస్పిటల్ పాలైపోతున్నారు. ఎక్కడికక్కడ గొడవలు, కక్షలు, కార్పణ్యాలు, రాష్ట్రం తగలడిపోతుంది. మీరన్న సూపర్ 6 ఎక్కడ కనపడతలేదు, నాకే భయం వేస్తుందని నువ్వు అంటావు. వీటన్నిటినీ కప్పుపుచ్చుకుంటానికి ఇటువంటి ప్రయోగం చేయటం భావ్యం కాదు. వెంకటేశ్వర స్వామి చాలా గొప్ప విలవేలుపు అందరికీ. ఆయనతోటి ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకూడదు. ఆయన క్షమించడు. ఎవరైనా సరే ఆయనే అన్నారు, ఎవరు టీటీడీ కరుణాకర్ రెడ్డి గారు, మేము రక్తం కక్కుని చచ్చిపోతాం, మా కుటుంబం సర్వనాశనం అయిపోతుంది అన్నాడు. సుబ్బారెడ్డి గారు ఓ పక్కన, ఇవాళ సుప్రీంకోర్టులో వేశారు, హైకోర్టులో వేశారు, సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. సిబిఐ ఎంక్వైరీకి నువ్వెందుకు తావు? నువ్వు వేసే సిట్లు అన్నీ కూడా నీ రైటింగ్ తోటి నువ్వేం చెప్తే ఆడేయే, నువ్వేం చెప్తే చేసేయే. సిబిఐ ఎంక్వైరీ వేయండి, బాహాటంగా అడుగుతున్నారు కదా. ఆల్రెడీ హైకోర్టులో వేశారు, సుప్రీంకోర్టులో వేశారు, సుబ్రహ్మణ్యం స్వామి కూడా వేశారు. నిగ్గు తేలుతుంది కదా, ఎందుకు మీకు ఆ భయం? సిబిఐ ఎంక్వైరీ వేయవలసిందే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తాం సిబిఐ ఎంక్వైరీ కోసం. ఆల్రెడీ ఇవాళ వైజాగ్లో ప్రతి చోట సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి కోరుతూ ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాల్ని సిబిఐ ఎంక్వైరీ వేసే వరకు ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.